షేర్లలో పెట్టే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. సో దీనిలో ఏం జరుగుతుందంటే ఈక్విటీ అనలిస్టులు లేదా సెక్యూరిటీ అనలిస్టులు ఉంటారు ప్రతి కంపెనీకి కూడా. చిన్న కంపెనీకి కొంచెం తక్కువ సంఖ్యలో ఉంటారు, పెద్ద కంపెనీకి ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇండస్ట్రీని కానీ కొన్ని 30-40 కంపెనీలను కానీ తీసుకొని వాటిని నిరంతరాయంగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ అన్నమాట, ప్రతిరోజు రీసెర్చ్ చేస్తారు. వాటిలో ఏ డెవలప్మెంట్ జరిగినా, ఏ ఇంప్రూవ్మెంట్ జరిగినా, ఏ రిస్క్ వచ్చినా కూడా వాళ్ళకి కరతలామలకంగా తెలుస్తుంటుంది అన్నమాట. వీళ్ళు వాళ్ళ రికమెండేషన్స్ని వాళ్ళ రీసెర్చ్ని వాళ్ళ పైన ఉన్న ఫండ్ మేనేజర్లు అనే వాళ్ళకి అందజేస్తారు. ఫండ్ మేనేజర్లు ఎవరు అంటే ఒక్కొక్క స్కీమ్ని ఒక్కళ్ళు కానీ, ఒక 2-3 స్కీముల్ని ఒకళ్ళు కానీ మేనేజ్ చేసేవాళ్ళు ఫండ్ మేనేజర్ అంటారు. ఇలా సెక్యూరిటీ అనలిస్ట్గా చాలా కాలం పాటు ఉండి ఎక్స్పీరియన్స్ గడించి వాళ్ళు తర్వాత అసిస్టెంట్ ఫండ్ మేనేజర్ అయ్యి తర్వాత ఫండ్ మేనేజర్ అవుతారు.